విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. బలి పూజలో నీ దివ్య దర్శనము, నీ దివ్య బలి పూజలో నీ దివ్య దర్శనము. ప్రభువా నీ శాంతి పొందినారము. ఈ బలి ఫలితమును ఎల్ల జాతులకు ప్రభువా ప్రకటింప మేమే సాక్షులం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని డాక్టర్ గీతా ఏరువ, థామస్ రెడ్డి చిత్తా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం ఏటుకూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఏటుకూరి దేవదాస్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారిని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభువు ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కెథడ్రల్ విచారణ, కీర్తిశేషులు గాలి అరుణకుమారి గారి 54వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయ్ భాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం బద్వేల్ విచారణ, కీర్తిశేషులు నాగిపోగు రాజన్న గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నాగిపోగు ఎలీషమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ, రేగడి భవానీ, బంగారి శ్రీనివాసరావు, దశ్వంత్, యోగశ్రీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్ వివాహం దేవుని చిత్తంలో జరగాలని కనపర్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పుణ్యపురుషులు ఖర్జూరము వలె వృద్ధి చెందుదురు, లెబానోను దేవదారుల వలె ఎరుగుదురు. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా ఎదుగు చెట్ల వలె మన దేవుని ఆస్థానమున మనుదురు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్య గ్రంథ పఠనములను మనం గమనించినట్లయితే, ప్రభువు వాక్కును విన్నటువంటి వారు జీవితమును కాపాడుకుంటున్నారు. లోతు మరియు ఆయన కుమార్తెలు ఏ విధంగా దేవదూతల మాటను విని జీవితము కాపాడుకున్నారో మనం వినబోతున్నాం. విననటువంటి వారి భార్య ఉక్కు స్తంభముగా ఏ విధంగా మారిందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. అంటే వాక్కులో ఉన్నటువంటి శక్తి ఎంత మహత్తరమైనటువంటిది. అదే విషయాన్ని ఈనాడు శిష్యులంతా కూడా భయముతో పడవలో ఉంటూ ఉండగా ప్రభు వారి చెంత ఉన్నప్పటికీ కూడా వారు భయభ్రాంతులవుతున్నారు. గాలి, వాన, మరి ముఖ్యంగా సముద్రము వారిపైన ఎగసి పడడమును గమనించి వారు భయభ్రాంతులై, ప్రభు మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడగా తన వాక్కుతో ప్రభువు అన్నిటిని కూడా చక్కబరిచి ఉన్నాడు. అంటే ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం గమనించాలి. అందులోకే మన జీవితము కొన్నిసార్లు మనకు వ్యతిరేకముగా వెళ్ళినాం, మరికొన్నిసార్లు జీవితమే మనల్ని వెక్కిరించినా కానీ మనము వాక్కుపై నమ్మకము ఏ పరిస్థితుల్లో కూడా తగ్గించుకోకూడదు. సడలింపు అన్నటువంటిది వాక్కులో ఉండకూడదని గమనించుదాం. అయితే మనుషులముగా మనము వాక్కుపై బలమైనటువంటి నమ్మకం లేనటువంటి జీవితాలు అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రదర్శితం చేస్తూ ఉంటాం. దేవుని ప్రణాళికలో ఆయనకు అనుగుణంగా వెళ్లకుండా ఉంటూ ఉంటాం. ఈ సమయంలో ఈ బలి పూజలో పాల్గొంటూ ఉండగా ప్రభువా వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి క్షణాలకు గాను నన్ను రక్షింపుము, నన్ను క్షమింపుమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పునీతుల దోషరహితమైన జీవితములు, వారి విజ్ఞాపన ప్రార్థనలు నీ విశ్వాసులమైన మాకు నీ సహాయమును సంపాదించి పెట్టునుగాక. నీ పునీతుల సంస్మరణ చేసుకొనుచున్న మేము వారితో పాటు ఒకనాడు నిత్యానందములో పాలు పొందుదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్నిని గంధకమును కురించెను. మొదటి పట్టణము ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 29వ వచనం వరకు. సొదొమ నగరమును దేవుడు నాశనము చేయుచున్నాడు. కావున తెల్లవారిన తరువాత దేవదూతలు లోతుని వెళ్ళిపోమ్మని తొందరపెట్టిరి. అతనితో
తొందరపడము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోమ్ము. పోకున్నా ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గి పాలగునప్పుడు నీవును బుగ్గి అయిదువు అనిరి. కాని లోతు జాగు చేసెను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరమునకు వెలుపలికి తీసుకొని వచ్చిరి. వెలుపలికి చేర్చిన తర్వాత వారి ప్రాణములు దక్కించుకొనదలిచిన ఇక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు, మైదానములో ఎక్కడా ఆగకుడు, కొండలకు పారిపోవుడు, పారిపోకున్న మీరును బూడిదైపోవుదురు అని అనిరి. అంతట లోతు, అయ్యా, అట్లు కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి. నా ప్రాణములు కాపాడి మీకు నా యందున్న దయ ఎంత అధికమో రుజువు చేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను, అక్కడ ఉపద్రవం పాలై చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరున్నది. నేను అక్కడికి తప్పించుకొని పోయి బ్రతకనిండు, అదియే ఆ చిన్న ఊరు అనెను. దేవదూత అతనితో, నీ మనవి మన్నింతును, నీవు చెప్పిన ఆ ఊరిని నాశనము చేయును. తొందరగా నీవు అక్కడికి పారిపోము. నీవు అక్కడికి చేరుదాకా నేను ఏమి చేయజాలను అనెను. కావుననే ఆ ఊరికి సోయరు అను పేరు వచ్చెను. లోతు సోయరు చొచ్చినప్పటికీ ఆ ప్రదేశమున సూర్యుడు ఉదయించెను. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొర్రెముల మీద అగ్నిని గంధకమును కురిపించెను. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను, మైదానములెల్లా నాశనము చేసెను. పట్టణ ప్రజలు చంపెను. నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చేమలను బూడిద చేసెను. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుట వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కప్పంగా మారిపోయెను. అబ్రహాము వేకువజాముననే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను. అతడు సొదొమ గొమొర్రాల వైపు, మైదానము వైపు చూచెను. దట్టమైన పొగ లేచుచుండెను. ఈ రీతిగా మైదానపు నగరములను నాశనము చేసినప్పుడు దేవుడు అబ్రహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవము నుండి తప్పించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. ప్రభు, నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము. నా కోరికలను ఆలోచనలను పరీక్షించి చూడుము. నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నేను నీ పట్ల విశ్వాసపాత్రుడునుగా మెలుగుచున్నాను. అందరూ, ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. పాపాత్ములతో పాటు నన్ను నాశనము చేయకము. నరహంతులకు పట్టుతగి నాకు పట్టనీయకము. వారు దుష్కార్యములు చేయువారు, లంచములిచ్చుటకు సిద్ధముగా ఉండువారు. అందరూ, ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నా మట్టుకు నేను ధర్మ మార్గమున నడిచి తిని, నీవు నన్ను రక్షింపుము. నన్ను కరుణతో చూడుము. నేను అపాయము నుండి తప్పించుకొని గాన భక్త సమాజము నా ప్రభుని కీర్తించెను. అందరూ, ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. ప్రభు నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. అలలపైన నడచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా. అలలపైన నడిచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా.
సంద్రము నడి సంద్రమందు శిష్యులంతా వణకిరంతా, నేనే కదా నేనే కదా అని అభయమిచ్చావే నా యేసు, నీ మహిమ నీ గాంచని, నా యేసు నీ మహిమ నీ గాంచని. అలల పైన నడిచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. సముద్ర తీరమునకు ఆవలి ఒడ్డునకు వెళ్ళుటకు యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుతూ ఉండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచూ ఉన్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడెదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి శుభవార్త ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానములతో కూడినటువంటి విషయములను నేర్పుతున్నారు. అనేక పాఠములు కూడా నేర్పుతూ ఉన్నాడు. పఠనముల ద్వారా మనకు అర్థమవుతుంది, గాలిని సముద్రమును తుఫానును ఆయన గద్దించడం ద్వారా అక్కడ ప్రశాంతత చేకూరెను. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ మహాశక్తిని శిష్యులంతా కూడా గమనించి ఆయన యందు అమితమైనటువంటి విశ్వాసమును కలిగినటువంటి జీవితాన్ని ఆరంభించి ఉన్నారని ఈ వాక్య పఠనము, సువిశేష పఠనము మనకు నేర్పుతుంది. మరి వీనిలో అనేకమైనటువంటి పాఠములు ఉన్నాయి. మొదటి పాఠమును మనం గమనించినట్లయితే మనం అనేక మార్లు అనేక సందర్భాలలో ఓ ఆలోచన కలిగి ఉంటాం. ఏమి అంటే, యేసు మనతో ఉంటే మనకు లోటు లేదు. యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు ఎలాంటి లోటు లేక పొదవ అన్నటువంటిది మనకు ఉండనే ఉండదు అనేటువంటి ఆలోచనతో ఇంకా నాకేమీ జరగదు, జీవితము అన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి, ఎలాంటి కష్టములు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు, సముద్రము, అలలు, లేకుంటే తుఫాను, గాలి అన్నటువంటి కష్టాలు మనకు ఉండనే ఉండవు అన్నటువంటి ఆలోచనతో మన ఇష్ట ప్రకారముగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనము ఎలా ఉన్నా దేవుడు మనతో ఉంటాడు, ఏ పనులు చేసినా దేవుని యొక్క ప్రణాళికబద్ధంగానే జరుగుతూ ఉందేమో అన్నటువంటి భావనలో కొన్ని మార్లు విశ్వాసము సన్నగిలినటువంటి జీవితాలు కనపడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు మనతో ఉంటే మనకు ఏ లోటు లేదు అన్నటువంటిది మంచి ఆలోచన, మంచి విశ్వాసంతో కూడినటువంటి ప్రకటన. జీవితం సాఫీగా ఉంటుందన్నటువంటి గొప్ప ఆలోచనతో ఇలా ఉండడము మంచిదే. కానీ ఈ కష్టములు అన్నటువంటివి లేకుండా ఉంటాయి, సిలువలు అన్నటువంటివి లేకుండా ఉంటాయి అని అనుకోవడము భ్రమ. యేసుప్రభు నమ్మినంత మాత్రాన సిలువలు లేకుంటే ఈ కష్టములు అన్నటువంటివి ఉండనే ఉండవు అన్నటువంటిది అది మంచి ఆలోచన కాదు అని ఈనాటి మొదటి పాఠముగా ప్రభువైనటువంటి దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఆయన మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో లోక అంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉన్నాను. లోక అంత్యము వరకు కూడా నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నీ తోడుగా, నీ నీడగా, నీతో ఎల్లప్పుడూ ఉండేటువంటి దైవముగా నేను నీకు ఉన్నాను. కానీ ఈ కష్టములు,
లేకుంటే ఇబ్బందులు అన్నటువంటివి లేకుండా పోవు. నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సిలువలు అన్నటువంటి వాణిని వారు ఆహ్వానించడం, అంటే గాలి తుఫాను ఇవన్నీ కూడా ఆహ్వానించడం ద్వారా, తర్వాత వారు దేవుణ్ణి అడగడం ద్వారా అది ఒక విలువగా మారింది. కష్టం అన్నటువంటిది, సిలువలు అన్నటువంటివి విలువలుగా మారి ఉన్నాయి. కాబట్టి ఈ మొదటి పాఠం, అంటే ఈ పఠనము ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు సిలువలు కలిగిన జీవితము ఎన్నో విలువలకు మూలముగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు, మనకే కష్టాలు రావు అన్నటువంటి భ్రమలో కాకుండా దేవుడితో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి రెండవ పాఠముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారంతా కూడా శిష్యులు భ్రమతో భయముతో వారంతా ఉన్నప్పుడు వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి ఆలోచన కలిగారు. అయితే వారికి ఆపద కలిగినప్పుడు వారు దేవుని శరణు కోరారు. వారు ఆపద కలిగినప్పుడు వారు క్రీస్తు ప్రభు యొక్క శరణం కోసం అర్థించారు. ఓ ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాము, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడుతూ ప్రార్థనాపూర్వకంగా యేసు ప్రభువుని అభ్యర్థించారు. కానీ మన వ్యక్తిగత జీవితాలలో ఎక్కువ మార్లు ఇది జరగదు. ఆపద కలగగానే, కష్టము రాగానే దేవుణ్ణే విస్మరించేటువంటి, లేకుంటే దేవుణ్ణే త్యజించేటువంటి ఆ పరిస్థితిలోనికి మనం వెళ్తూ ఉన్నాం. లేకుంటే అలాంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఏమి మనకు అర్థం కావాలంటే, ఇదిగో నీవు దేవునికి సమీపముగా ఉన్నావా. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభువు తమ శిష్యులు అందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తున్నారు. అంటే అతి దగ్గరగా, అతి సమీపముగా ఆయన చెంత ఉన్నారు. ఎంతగానంటే వారు స్పృశించేటువంటి విధముగా, అంటే స్పర్శను అనుభవించేటువంటి రీతిలో అంత దగ్గరగా వారు ఉన్నారు. కాబట్టి తట్టి లేపారు. దగ్గర ఉండి ఆయన నిద్రించేటువంటి సమయంలో ఆయన నిద్రను కూడా భంగం కలిగిస్తూ ఆయన లేపి ప్రాధేయపడ్డారు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాం, మమ్మల్ని రక్షింపుమని. అయితే ఇక్కడ వారు అడగగానే క్రీస్తు ప్రభువు మహా అద్భుతమును చేస్తూ ఉన్నాడు. అంటే వారు ఎంత సమీపముగా ఉన్నారో అంత గొప్ప అద్భుతాన్ని చవిచూశారు. కాబట్టి ఈ పాఠములో, రెండవ పాఠంలో ద కండిషన్, ఒక షరతు ఏమిటంటే, యూ నీడ్ టు బీ పర్సనలీ వెరీ క్లోజ్ టు ద లార్డ్, యూ టు హ్యావ్ హిస్ పర్సనల్ ప్రెజెన్స్. అంటే అంత దగ్గరగా నీవు సమీపముగా జీవించాలి. అంటే అంత విలువలతో కూడినటువంటి జీవితం, విశ్వాసముతో కూడినటువంటి జీవితం, ఆపదలో దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకముతో కూడినటువంటి జీవితం, ఇబ్బందుల్లో దేవుని చెంతకు వెళ్ళి దేవుణ్ణి మొరపెట్టేటువంటి జీవితము నీదై ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువును ఆ సందర్భాలలో శరణు కోరినప్పుడు ఆ ప్రభువైనటువంటి దేవుడు నీ మనవిని ఆలకిస్తూ ఉన్నాడు. అంత దగ్గరగా మరి నీవు నేను ఉన్నామా? ఇది రెండవ పాఠముతో కూడినటువంటి ప్రశ్న ఈ పఠనం ద్వారా. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అవంతా కూడా చూసిన తర్వాత క్రీస్తు ప్రభువుకి వారు సాక్షులుగా మారుతూ ఉన్నారు. సాక్షులుగా మారడం కాదు, వారు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ శక్తిని గమనించారు. ద పవర్ ఆఫ్ జీసస్ వాజ్ రివీల్డ్ టు దెమ్. అంతే ఆయనలో ఉన్నటువంటి ఆ మహాశక్తిని వారు గమనించారు. అది గమనించి అనుభవించి తర్వాత ఆయన సాక్షులుగా మారుతున్నారు. దీనిలో అర్థం ఏమొస్తుందంటే, ఈ ప్రకృతిపై, ఈ సృష్టిపై, సకల చరాచర అన్నిటిపైన కూడా క్రీస్తు ప్రభువుకి అధికారము ఉన్నది అని వారు గమనించారు. ఈయన ఎంతటి మహానుభావుడో, ఈయనకు ఇంత శక్తి ఎలా వచ్చిందో అని ఆయనే స్వయముగా దేవుడని వారు నమ్మి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివినట్లయితే వాక్యము ఈ విధంగా మనకి బోధిస్తుంది. పూర్వము వలె, వాక్యం గమనించండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. పూర్వము వలె నీవు మేల్కొని నీ శక్తిని ప్రదర్శింపుము. నీవు జలభూతమైన రాహాబును 2 ముక్కలు చేసితివి. అగాధ సముద్రము ఎండిపోవటం, దాని గర్భము నుండి మార్గము, ఆ మార్గము నుండి రక్షణను కలిగించినది నీవే అని ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తున్నాడు. అంటే
భూచర అన్నిటిపైన, ఈ జలములపైన, ఈ ప్రకృతి పైన, ఈ పంచభూతాలన్నిటిపైన కూడా క్రీస్తు ప్రభువుకి శక్తి ఉన్నది. ఇదిగో ప్రభువా, ఒక మార్గమును, సముద్ర మార్గమును 2 పాయలుగా చేసి ఉన్నావు. ఆ మార్గము నుండే నీవు రక్షణని మాకు అందించి ఉన్నావని ప్రవక్త అయినటువంటి యెషయా పొగడుతూ ఉన్నాడు. అదేవిధంగా యోబు గ్రంథమును మనం గమనించినట్లయితే 26వ అధ్యాయము 12వ వచనంలో యోబు స్వయముగా దేవునితో ప్రాధేయపడుతూ చెబుతున్నాడు. ఆయన మహత్తును ఈ విధంగా వివరిస్తున్నాడు. అతడు మహాబలముతో సముద్రమును జయించెను. అతడు మహాబలముతో సముద్రమును జయించెను. నేర్పుతో సముద్ర భూతము రాహాబును హతమార్చెను. చూడండి, జీవితములో ఈ సముద్రము అంటే కష్టములు, ఇబ్బందులు, దురదృష్ట పరిస్థితులు అన్నటువంటివి ఎన్నో కలుగుతుంటాయి. సముద్రము లాంటివి మన పైన ఎగసి పడుతూ ఉంటాయి. అలాంటి వాటిని చీల్చివేసి హతమార్చడం అన్నటువంటిది మేము ప్రకృతిలో ఏ విధంగా చూస్తూ ఉన్నామో మా దైనందినటువంటి జీవితంలో కూడా నీ శక్తిని మేము అనుభవిస్తున్నామని ఈ వాక్యములు మనకు సహకరిస్తున్నాయి. మనకు క్రీస్తు ప్రభు పట్ల ఉండాల్సినటువంటి ఆ విశ్వాసమును పెంపొందింపచేస్తున్నాయని మనమంతా కూడా గమనించాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా యావే దేవుడు ప్రకృతిపై ఎంత శక్తిని కలిగి ఉన్నాడో ఈరోజు క్రీస్తు ప్రభు కూడా అదే శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అదే శక్తిని వారికి శిష్యులందరికీ కూడా అవగతం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభువుకి మరి ముఖ్యంగా తనతో ఉన్నటువంటి వారి అనుచరులు చేసేటువంటి అద్భుతాలకి ఒక వ్యత్యాసము కూడా మనకు బాగా కనపడుతుంది. మోషే ప్రవక్త జీవితాన్ని మనము గమనించినట్లయితే ఆయన తన చేతి కర్రను ఉపయోగించుకొని అద్భుతాలు చేశాడు. ఆయన తన చేతిలో ఉన్నటువంటి రాడ్, ఆ కర్రను ఉపయోగించుకొని ఆయన అద్భుతములను చేశాడు. మరి ఇంకొక ప్రవక్తను యెహోషువ ప్రవక్త దైవ సన్నిధి అయినటువంటి దైవ మందసంను ఉపయోగించుకొని ఆయన ప్రజల్లో, ఆ విశ్వాసుల్లో, ఇజ్రాయేల్ ప్రజల్లో అద్భుతాలను చేశాడు. ఇంకా ఎలీషా ప్రవక్తను గమనించినట్లయితే ఆయన ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఆ ఉత్తరీయమును, ద మ్యాంటిల్ని ఆయన ఉపయోగించుకొని అద్భుతాలు చేశాడు. వీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మనము, మనుష్యులమైనటువంటి మనము దేవుడు అందించినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకొని అద్భుతాలు చేయగలుగుతున్నాం. కానీ క్రీస్తు ప్రభువు తన వాక్కుతో, తన మాటతో అద్భుతాలు చేయడము ఇక్కడ మనమంతా కూడా గమనించవలసినటువంటి విషయం. ఆయన ఒక మాట గద్దించగానే, ఒక మాట చెప్పగానే అక్కడ అద్భుతము జరిగి ఉన్నది. తుఫాను సన్నగిల్లింది, సముద్రము, గాలి అన్నీ కూడా సమసిపోయాయి, ఆగిపోయాయి. అప్పుడు అక్కడ ప్రశాంతత ఏర్పడెను. అంటే తన మాటకు ఉన్నటువంటి శక్తి చూడండి, ఎంత గొప్ప అయినటువంటి మాట. అంటే నాడు లోకమును సృష్టించినప్పుడు, ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు ఏ విధమైనటువంటి వాక్కుతో, ఆ మాటతో ఆయన ఈ లోకాన్ని సృజించాడో అదేవిధంగా ఈనాడు క్రీస్తు ప్రభువు కూడా తన వాక్కుతో దానిని గద్దిస్తూ ఉన్నాడు. అదంతా కూడా, ప్రకృతి అంతా కూడా ఆయన మాటను వినుచూ ఉన్నది. అయితే ఇదంతా గమనిస్తున్నారు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. అప్పుడు గమనించి, అనుభవించి తన శిష్యులు ఆయన సాక్షులుగా మారడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ మాటకి ఎంత గొప్ప సాంద్రత, ఎంత గొప్ప ఆర్ద్రత ఉన్నదో మనం గమనించాలి. అందుకే యోహాను గారు అంటారు తన శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్యే దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, అదే అన్నిటినీ నడిపించెను అని. ఎంత గొప్ప ఆలోచన! అంటే సర్వ సృష్టిపైన, సకల జలములు అన్నిటిపైన కూడా అధికారము దేవునికి ఉన్నది. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన వాక్కుతో మనల్ని నడిపిస్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన వాక్కుతో మనల్ని విమోచింపచేస్తున్నాడు. కాబట్టి ఆ వాక్కుకు తగినటువంటి విధముగా, వాక్యానుసారముగా జీవించాలన్నదే ఈనాటి పఠనం యొక్క ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి పాఠము అని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దాని ఉటంకముగా మనం మొదటి పట్టణాన్ని గమనిస్తున్నాం. అక్కడ లోతు చూడండి, లోతు వారి భార్య, దేవదూతలు చెప్పగానే వారు వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి చూడకుండా దేవుని మాటని వారు ఆలకించారు. దేవుని మాటని ఆలకిస్తూ దేవుని యొక్క దూతలు ఏమైతే ప్రకటన చేశారో, ఏది పాటించమని, వాక్కుని వినమని చెప్పారో అదే రీతిలో వారు సాగిపోయారు. వెనక్కి తిరిగి చూడలేదు. అలా చూడకపోవడం వలన వారు అందరూ కూడా వారు తమ జీవితాన్ని కాపాడుకున్నారు. కానీ వారి భార్య, లోతు భార్య వినలేదు.
సందేహము, విశ్వాసములో విశ్వాసరాహిత్యము ద్వారా, నమ్మకం లేనటువంటి జీవితం ద్వారా ఆమె వెనకకు తిరిగి చూసింది. తర్వాత ఏమైపోయింది? ఉక్కు స్తంభముగా చివరి వరకు కూడా నిలబడిపోయింది. అంటే వాక్కును మనం వినాలి. దేవుడు చెబుతున్నటువంటి ఆ వాక్కులో ఉన్నటువంటి మహత్తును మనం గమనించి వాక్యానుసారముగా జీవించమని ఈనాటి పఠనములన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదిలో ఉన్నటువంటి ఆ వాక్కు దేవుడే ఏ విధంగాతో మనల్ని నడిపిస్తూ ఉందో ఆ వాక్కును వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్కు అయినటువంటి దేవుడు మనందరినీ కూడా కాపాడునుగాక. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అబద్ధాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో, తరియింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారము నోటల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పునీతులకు ప్రేమ స్వభావమును దయచేసితివి. అదే ప్రేమ స్వభావమును మాకు కూడా ప్రసాదింపుము. అప్పుడు నిండు మనసుతోనూ ప్రేమతో నిండిన హృదయముతోనూ ఈ పూజను అర్పింపగలుగుదము. నీ బలిపీఠమునకు తెచ్చిన ఈ కానుకలు నీకు ప్రీతిపాత్రముగాను మాకు రక్షణదాయకముగాను మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్భుతమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్ణమగునట్లు వారి మహాదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతముగా
నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా పావన పావన ప్రభు తడాధిపతి సర్వేశ్వరు పావన 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 ప్రభు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం పావన 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 ప్రభు తళాధిపతి సర్వేశ్వరు పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చిడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం పావన 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 ప్రభు తళాధిపతి సర్వేశ్వరు పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందును క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందును క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలగు మరియ మాతతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి పరిస్థితుల్లో సముద్రము, అలలు, తుఫాను, గాలి అన్నటువంటి ప్రకృతి శక్తులు మనపైకి ఎగసిపడినప్పుడు దేవుని యొక్క పవిత్రమైనటువంటి శక్తిని మనము మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనని ఈ ఆపదల నుండి, అపాయములన్నిటి నుండి కాపాడుతాడు. నాడు ఏ విధంగానైతే ప్రభు శిష్యులను ఆయన కాపాడుకున్నారో, నేడు సైతము మనందరినీ కూడా కాపాడుతాడు అన్నటువంటిదే మన నిజమైనటువంటి నమ్మకము, విశ్వాసమైనటువంటి జీవితముగా మారాలి. కానీ అనేకమైనటువంటి మార్లు మనము దేవునిపై ఉన్నటువంటి శక్తిని మనము నిజముగా నమ్మక ఈ ప్రాపంచికము, లౌకికమైనటువంటి ప్రపంచము పైనే నమ్మకాన్ని కలిగి ఉంటాం. ఈ సమయంలో ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను తండ్రి దేవునికి సమర్పణ చేస్తూ ఎల్లప్పుడూ మా తోడుగా ఉండమని అర్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్.
దివిస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివి సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మారారండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిలో సప్రసాదమును స్వీకరించిన మమ్ము రక్షింపుము. ఈ ఆహారము మాకు ఆధ్యాత్మిక స్వస్థతను వసగి మమ్ము నీ సత్యపు వెలుగులో స్థిరపరుచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా పాదువపురమున
పావన చరితుడా అంతోని వారా పాదువపురమున అంతోని వారా పావన చరితుడా అంతోని వారా పరమ పవిత్రుడా అంతోని వారా ప్రార్థన పరుడా యేసు పాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోని వారా పాదువపురమున అంతోని వారా పావన చరితుడా